హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక వండర్ఫుల్ స్టోరీ ఉంది మిత్రమా. స్టోరీ ఏంటంటే, ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు బై మిస్టేక్ యాక్సిడెంటల్లీ ఆ యొక్క రాజు చిటికెన వేలు అనేసి కట్ అయిపోతుంది. ఆ లిటిల్ ఫింగర్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడు పక్కన ఉన్నటువంటి మంత్రి ఏమంటాడంటే, ఓకే పర్వాలేదు, అంతా మన మంచికే పర్వాలేదు, ఆల్ ఇస్ వెల్ అని చెప్తుంటాడు ఆ యొక్క మంత్రి. అది వినిన ఆ యొక్క రాజు కోపంతో ఊగిపోయేసి ఆ యొక్క మంత్రిని జైల్లో వేపించేస్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క రాజు కొంతమంది బట్టలను తీసుకొని వేటకి వెళ్తారనమాట. ఆ యొక్క వేటలో ప్రాసెస్లో రాజు ఆ అడవిలో తప్పిపోతాడు. అట్లా తప్పిపోయిన రాజు అక్కడే అడవిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు కొంతమంది అడవి జాతి వాళ్ళు ఒక నర బలి ఇవ్వడానికి, మంచి ఎత్తు బలిష్టంగా ఉన్న మనిషిని బలి ఇవ్వడానికి వెతుకుతూ ఉంటారు. వాళ్ళ చేతికి ఈ రాజు కనిపించి ఈ రాజును ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఏరియాలోకి నర బలి ఇచ్చే ప్రాసెస్లో కొన్ని పూజలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ యొక్క రాజుకి స్నానం చేపిస్తారు అక్కడ ఉన్నటువంటి పూజారి. అప్పుడు గమనించిన ఆ యొక్క పూజారి గమనించి ఈ రాజుకు లిటిల్ ఫింగర్ లేదని చెప్పేసి, ఇది అన్ఫిట్ అని చెప్పేసి ఈ యొక్క రాజుని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేస్తామని చెప్పేస్తారు వాళ్ళ యొక్క శిష్యులకి. అప్పుడు రాజు ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు ఈ రాజుకి గుర్తొస్తుంది ఆ యొక్క మంత్రి చెప్పిన మాటలు, ఆల్ ఈస్ వెల్, ఏమైనా మన మంచికే అనేసి. కథ అయిపోయింది మిత్రమా. వడదమా నీతి ఏంటంటే, మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది మన మంచికే, మన కోసమే. మనకు ఏదైనా ప్రాబ్లం రాని ఆల్ ఈస్ వెల్ అని అనుకోవాలి మిత్రమా. ఎలాంటి కష్టం వచ్చినా, నీకు సముద్రం అంత కష్టం వచ్చినప్పటికీ ఆకాశం అంత అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి, ఏవైనా మన మంచికే అనేసి మన జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.